ఫ్రెండ్స్ మా అన్న మేమైతే మళ్ళీ ఇటు సైడ్ వచ్చాము పరంపాల కోసమే. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. మీకైతే బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. సూపర్ ఉన్నాయి. ఎక్కడ కాలేజ్? అవునా, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ వెనకాల ఉంది కదా, అది వచ్చేసి అయితే చెప్పడానికే కొంచెం భూత పదాలు అంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యిందా? బ్రాంచ్ ఏంటి? ఎండింది ఫ్రెండ్స్, ఇదైతే ఎండింది అనమాట. చాలా బాగుంటుంది అన్నీ. దీన్ని ఏమంటారని బొడ్డా దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, మా గ్రామానికి పక్కన ఉన్న కినపర్తి అనే గ్రామానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే పరుంపల్లి కోసం అనమాట. అయితే మా గ్రామంలో వెతికాం, పరుంపల్లి దొరకలేదు ఎక్కువగా. ఇప్పుడైతే మా అన్న నేను కలిసి అయితే పరుంపల్లి కోసం ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది. అలాగే ఈ చేనుమాకల్లో మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మకం చూపించే ప్రయత్నం చేస్తాను, వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తాను కదా, వీరే మా పెద్దమ్మ పెద్దనాన్న అనమాట. అయితే వీళ్ళు చేను మకల్లో ఉంటారు. అయితే అన్నీ కూడా ఉన్నాడు అనమాట. కాకపోతే ఊరి దగ్గర ఫ్యామిలీ ఉండడంతో రోజు ఈవినింగ్ టైంలో వస్తూ ఉంటాడు అనమాట. అన్నీ అయితే మార్నింగ్ ఈవినింగ్ టైంలో వచ్చి వీళ్ళకైతే కావాల్సినవన్నీ ఇచ్చేసి వెళ్తాడనమాట. మా పెద్దనాన్నలు అయితే చెనక్కాయలు ఒలుసుకుంటున్నారు. అలాగే మేము వెళ్ళేటప్పుడు కూడా మాకైతే చెనక్కాయలు ఇచ్చారనమాట. చాలా సంతోషం అనిపించింది. ఫ్రెండ్స్ మా అన్న మేమైతే మళ్ళీ ఇటు సైడ్ వచ్చాము పరంపాల కోసమే. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. మీకైతే బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. సూపర్ ఉన్నాయి. సూర్యాస్తం అవుతుంది చూస్తున్నారు కదా. కానీ ఈ టైంలో కూడా వచ్చాను. కొన్ని ఇంకా పచ్చి అన్నాయి కదా, లేతే అంటే ఎనిక్కుంటాయి అనమాట. ఎప్పుడు దొరకంటాయన్నా దొరుకుతాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇటు రాని ఎన్నయ్యే వెళ్ళి లోపలికి వెళ్ళి భలే ఉన్నాయరా. మరి ఈ టైంకే కదా అన్నీ ఉంటాయి. ఈ టైం కదా అయిపోవడమే. నాగలి చవితి కంటే ఫుల్. అవును, అయిపోయిన స్టేజీలోనే పచ్చి కానం. అంతా ఉన్నాయనే. మన సైడ్ పరంపల అంటేనే ఒక్కొక్క చోట ఒకలా పిలుస్తారా వీటిని. కానీ భయం రా ముళ్ళు కోసం. తీసేటప్పుడు చాలా డేంజర్. కన్ను రెప్పకి తైలుకుంటాయి ఎక్కువ. ఇవి తినాలంటే టేస్ట్ ఎలా చెప్పనా, అదే పిక్కలు కూడా తినొచ్చానే. పిక్కలు కూడా తినొచ్చే. రేగి పిక్కలే ఎక్కువ ఎత్తాను. చిన్నటి అయితే పడాలి ఇంత పిక్కలుగా నవ్వరు నాకు. బోటాలు ఇలా అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రసాదం కదా, వేరు వేరే. భోజనం అయితే తిరుపతి తినాలా. వెళ్ళానే తిరుపతి 4 సార్లు 3 సార్లు వెళ్ళా. వారం ఫ్రెండ్స్ ఇదే చాపరాయి అంటారు అనమాట. దీన్ని చూస్తారు కదా, ఇది కళ్ళంగా కూడా ఉపయోగిస్తారనమాట. చాలా పెద్ద రాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఏంటది, అదే చేనుమాకాలు అంటారు. చేనుమాకాల్లో కూడా నివసిస్తారనమాట. మా ఏజెన్సీ సైడ్ ఇది మామూలుగా, మా గ్రామాల సైడ్ అయితే చూస్తున్నారు కదా. అది మా టోల్గేట్ పోలు ఇంకో కనిపిస్తుందా? ఇక్కడ నుంచి క్లియర్గా భలే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇదే అనమాట చాపరాయి అంటారు. చాపరాయి ఇదంతా చాపరాయి అనమాట. చూస్తున్నారు కదా, నా వెనకాల అయితే అక్కడ పూలు అయితే కనిపిస్తుందా, అది. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి చీడి చెట్టు అంటాం అనమాట. మేమైతే చీడి చెట్టు అంటాం. అయితే ఇది చీడిపళ్ళు అంటాం కదా, మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. అంటే గ్రామాల్లో ఎక్కువగా ఉన్న వరకు అయితే తెలుస్తుంటుంది అనమాట. ఈ చీడిపళ్ళు టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇవి పండ్లుగా ఉన్నప్పుడు అయితే కాల్చుకొని తింటారు. కానీ ఇవి నిజంగా ఎండిన తర్వాత వీటి టేస్టే వేరనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.
అలాగే ఇవి చీడి పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలైతే చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నవారికి పొలం పనులు చేసేవారికి కాళ్ళు పగుళ్ళు వస్తాయన్నమాట. ఆ పగుళ్ళలో పెట్టుకుంటారనమాట ఈ చీడినైతే తీసి, ఈ చీడి పిక్కల చీడినైతే ఇంకో విధంగా ఎక్కడైనా కాలు వాపొచ్చినా సరే ఈ చీడినైతే పెడతారనమాట. ఇది మేము వస్తుంటే చూసామన్నమాట. అయినా ఇప్పుడు ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా, పచ్చి పళ్ళు కోస్తున్నానే ఆడుకుంటున్నావా? ఆడుకోవడం కాదు, ఈ పన్ను ఎంత చూసేది చిన్న పన్ను అయ్యి పళ్ళు కోస్తున్నా పచ్చి ఎంత ఈరోజే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. పిక్కల మటుకు చాలా ఎక్కువ ఉన్నారా. బస్సులో వాళ్ళు అప్పుడే వస్తున్నారట. ఆ బస్సులో లేదా? అదే ఆ బస్సు నుంచి ఆ బస్సు అదే అంటున్నాను. అప్పుడే వస్తున్నారట. మరి వీడు ఎలా గుద్దుకున్నాడు ఏ ఊరు సింగల్ వైరారం. ఆడు ఇక్కడ సచివాలయంలో చేస్తున్నాడు జడ్డంగి దగ్గర అగ్రికల్చర్ అసిస్టెంట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి మరి వస్తున్నారు. ఎండింది ఫ్రెండ్స్, ఇదైతే ఎండింది అనమాట. చాలా బాగుంటుంది అని. దీన్ని ఏమంటారని బొడ్డ, దీన్ని బొడ్డే కదా అంటారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యిందా? బ్రాంచ్ ఏంటి? ఎక్కడ కాలేజ్? అవునా, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్. మన చదివించ డబ్బులు ఖర్చు పెట్టాలి మాయా, చదివించాలండి, చదువుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మా పెద్దనాన్న చేలు నుంచి తెచ్చుకున్న శనక్కాయలు అయితే ఇక్కడ కాల్చుకుంటున్నాను అనమాట. మా అన్న, నేను, మా మామయ్య, అలాగే ఇంకా మా అత్త, మా వరుసగా అయితే మరదలు అవుద్దనమాట. ఆ అమ్మాయి కూడా ఉందన్నమాట. అందరం కలిసి అయితే తిందామని ఇక్కడే కాల్చుకున్నాం అనమాట. అలాగే ప్లేస్ కూడా బాగుంది కాబట్టి కాసేపు ఇక్కడ స్పెండ్ చేద్దామని ఆలోచనతో అయితే ఇక్కడ కాల్చుకునే ప్రయత్నం చేసాం. మరే అమ్మాయిలకి నేర్పొచ్చు కదా మ్యామ్, మీ వాళ్ళకి బాగానే ఎక్కుతుంది చక్కగా. నేర్చుకోవాలి కదా ఏదోటి. అయితే ఫ్రెండ్స్, ఈ శనక్కాయలు కాలడానికి అయితే పెద్దగా ఎక్కువ టైం అయితే అవసరం ఉండదు. చాలా తక్కువ టైంలోనే కాలిపోతాయి అన్నమాట. కాలిన తర్వాత అయితే చూపిస్తాను ఏ విధంగా కాలిన, టేస్ట్ ఎలా ఉందో కూడా మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. ఎక్కువేం కాదు, కొన్ని తక్కువే తెచ్చుకున్నాను. ఎందుకంటే మా పెద్దనాన్నలకు ఉన్నవే కొన్ని, అందులోనే మాకైతే కొన్ని ఇవ్వడం జరిగిందనమాట. చూద్దాం ఎంతసేపటికి కలుతాయో. అమ్మ పూలుగా మొన్న అదే ఎదుల్లా ఆల్మోస్ట్ కొన్ని కాయలు అయితే కాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే పైన తొక్క తెలుస్తుంది. అందుకని మళ్ళీ అయితే మా అన్న చిన్న మంట పెట్టాడు అనమాట. తద్వారా ఏంటంటే మిగతావి కూడా కాలే అవకాశం ఉంటుందన్నమాట. అవి బాగా కాలిన తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి అయితే మీకు చూపిస్తాను. మళ్ళీ పెడుతున్నాడు. ఎందుకు రాని, మీరు రావాలనే కదా పెడతారా? అంటే పక్క ఊరోళ్ళు వచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది. అక్కడ మీరు కూడా ఉండొచ్చు చక్క, మీరు కూడా వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఇస్తాం. గేమ్స్ కంపల్సరీ. గేమ్స్ ప్రతి సంవత్సరం స్పూన్, అదే నిమ్మకాయన చెంచా మీద నిమ్మకాయ పెట్టుకుంటారు. కానీ అనే కాలనీయా కాలేదు అంతేనా? నీకు అందరికి అయ్యం కాలుతాయి. ప్రకృతి సహకరించాలి. తీయరా మొత్తం అన్ని అలా తినాలా, తీసేసి ఆ దగ్గర పోసి కాదు అలా ఎప్పుడు అలా. కొన్ని కాయలు తీసి దోసెట్లు పెట్టరా తమ్ముడు, తెలియదు చూసి వాళ్ళకి. బాగానే కాసే వెళ్ళి కొంచెం 20 ఉండు. చల్లారాలి, అదే చల్లారాలని. అది బిట్టు కదా.
అక్కడికి వెళ్ళాము ఎవరు లేరు. ఏటనే ఇందుకు పిక్కల ఇంటికి పిక్కెడితే నీట్గా అయిపోద్ది అనమాట. అప్పుడు మరి అంతకాలం ఇప్పుడు కూడా అదే పాడుతున్నారు ఒట్టుగడ్డ దగ్గర. చూడాలంతా ఉండేవాడు. మా పెద్దమ్మ కూడా బాగాలేదు అత్త అసలు. పెద్దమ్మ కూడా అయితేనే బాగాలేదు నేను. చాలా నీరసం అయిపోయింది. అక్కడికి వచ్చిందిలే మా ఇంటికి ఇంజక్షన్ చేయించుకోడానికి. వెనకాల ఉంది కదా, అది వచ్చేసి అయితే చెప్పడానికే కొంచెం భూత పదాలంది. బొక్కిత చెట్టు వినడానికి చాలా వల్గర్గా ఉంది కదా, కానీ అలాగే ఉంటాయి మా పల్లెటూరు సైడు. మా పేర్లు అయితే బొక్కిత చెట్టు గుర్తుపెట్టుకోండి. పువ్వులు అయితే చాలా బాగున్నాయి.